ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని వాక్య భాగానికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కన్నులు మూద్దాం. సర్వశక్తి గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయగల రాజా, నమ్మకమైన దేవ, కృపామయుడ, కనికరము గల తండ్రి, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ యొక్క సమయాన్ని నా ప్రభువా మీ వాక్య ధ్యానము చేయబోచుండగా నీ కృపను అనుగురించి నాయన మమ్మల్ని నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టువో వారు గ్రహించుకొనలేదు. దేవుని మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు ప్రభు ఒక సాదృశ్యమును చెప్పి ఉంటున్నాడు. అది ప్రజలు గమనించలేకపోయారు. అవి ఆ సంగతులను ఎట్టువో గ్రహించలేకపోయారు అని యోహాను భక్తుడు రాస్తుంటున్నాడు. మరి ఏం సాదృశ్యము యేసు ప్రభు చెప్పాడు అనగా, నేను 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మరి కొన్ని విషయాలు మీకు చదివి ఆ యొక్క విషయాలను బట్టి మనం ముందుకు వెళ్దాము. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతాను. మరి ప్రతి ఒక్కరూ వినవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యులను ఎంత మాత్రము వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు మరి ఆయన చెప్తున్నది, ఆయన కాపరిగా ఉంటున్నాడు, విశ్వాసులను గొర్రెలుగా పోల్చి ఉంటున్నాడు. ఆయన కాపరిగా ఉంటున్నాడు, ఒక విశ్వాసులను గొర్రెలకు పోల్చి ఉంటున్నాడు. ఈ సాదృశ్యాన్ని ఆయన చెప్తున్నప్పుడు మనుషులు మరి వాటిని గ్రహించలేకపోయారు. మరి గొర్రెలకు కాపరికి ఎటువంటి సంబంధం ఉంటుంది, ఎలాగా ఉంటుంది అన్న విషయాన్ని మనమందరము లోకపరంగా గమనించినట్టయితే, ఒక కాపరి గొర్రెలను ఏ విధంగా నడిపిస్తాడు అన్నది ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నది గమనించినట్టయితే, అతడు ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి పిలిచి వాటిని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ గొర్రెలను నడిపించే కాపరిగా ఇక్కడ కనపడుతున్నాడు. ప్రియులారా, మరి ఆ కాపరి ముందుగా నడిచేవాడుగా ఇక్కడ కనపడుతుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క గొర్రెలకు కాపరికి ఉంటున్న సంబంధాన్ని బట్టి మరి ఈ యొక్క సాదృశ్యమును వారికి వివరిస్తుంటున్నాడు, చెప్తుంటున్నాడు. కానీ వారు గ్రహించలేకపోయారంట. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము కీర్తనకారుడు 23వ కీర్తన 1వ వచనం నుంచి మనం చదివినట్టయితే, అక్కడ దావీదు కూడా యెహోవా నా కాపరి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా నా కాపరి. 23వ కీర్తన 23. ఇక్కడ దావీదు ఈ 23వ కీర్తనలో దావీదు చెప్తుంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గులు నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించును అంటాడు.
అక్కడ యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు చెప్తున్న మాటను మనం గమనించినట్టయితే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని వెలుపలకు నడిపిస్తాను అని చెప్తుంటున్నాడు. వాటికి ముందుగా నేను నడుస్తాను అని అంటున్నాడు. అలాగనే ఇక్కడ దావీదు కూడా యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే నన్ను నడిపించేవాడు. ఎలాగ నడిపిస్తున్నాడు ఇక్కడ గమనించాడంటే, నాకు లేమి కలగదు, ఏది కానీ ఏ యొక్క కొరత కానీ నాకు కలగదు అంటున్నాడు. అవును, దేవుడు మనకు కాపరిగా ఉంటే, యేసయ్య మనకు కాపరిగా ఉంటే మన జీవితంలో కొరత అనేది, శ్రమ అనేది మరి మన జీవితంలో ఉండదు, లేమి అనేది మన జీవితంలో ఉండదు. కాబట్టి గమనించాలి ప్రియులారా, యెహోవా నా కాపరి అన్న మాటను, కాపరి ఎటువంటి వాడుగా ఇక్కడ కనపడుతున్నాడంటే, మరి సమృద్ధిమైన ఆహారాన్ని మనకు అనుగ్రహించేవాడుగా కనపడుతున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. కాపరి గొర్రెలను ఎక్కడ పరుండప చేస్తాడు అంటే, ఎక్కడైతే పచ్చిక ఉంటుందో అక్కడ గొర్రెల కాపరి ఆ గొర్రెలను పరుండప చేస్తాడంట. కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆ పరుండప చేయడు, కానీ పచ్చిక గల చోట్ల ఆయన ఆ యొక్క గొర్రెలను పరుండప చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఇది గమనించాలి. యేసుక్రీస్తు ఆయన గొర్రెల కాపరిగా, మరి యేసు ప్రభు మరి గొర్రెల కాపరిగా ఆయన చెప్తున్నాడంటే గమనించండి. ఇక్కడ దావీదు కూడా అదే మాట మాట్లాడుతుంటున్నాడు. గొర్రెల కాపరి పచ్చిక గల చోట్ల అనగా సమృద్ధమైన ఆహారం, ఆత్మకు సమృద్ధమైన ఆహారం ఉండే చోట్లకు ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు ఆహారమై ఉంటున్నది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వాక్యం యొద్దకు నడిపించేవాడు మన దేవుడు, వాక్యం యొద్దకు నడిపించేవాడు. మన జీవితంలో ఆయన మనకు కాపరిగా ఉంటే మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే, ఆయన పచ్చిక గల అంటే వాక్యం ఉండే చోటకు, వాక్యము కాడికి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద, ఈ జలములు వాక్యము అనగా దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము అనగా జలములు అనగా మరి వాక్యమే, పచ్చిక అనగా వాక్యమే. కాబట్టి వాక్యం ఉండే చోటకు మనల్ని నడిపించేవాడుగా ఇక్కడ కనపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన సేద తీర్చేవాడుగా కనపడుతుంటున్నాడు, ఆయన నడిపించేవాడుగా కనపడుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఇక్కడ నేను భయపడను అని దావీదు మహారాజు అంటున్నాడు. ఎందుకు అనగా నా కాపరి నాకు తోడుగా ఉంటున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, నేను ఏ అపాయానికి భయపడను, ఏది వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా కాపరి నాకు కాపరిగా ఉంటున్నాడు నా దేవుడు. అన్నీ నా విషయంలో ప్రతిదీ ఆయన చూసుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను భయపడను అని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి యెహోవా మన కాపరైతే, దేవుడు మనకు కాపరైతే, యేసుక్రీస్తు మనకు కాపరైతే మనము భయపడాల్సిన అవసరము లేదు. మనకు భయము, మరి దేవునికి మహిమ కలుగును గాక, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనగా ప్రియులారా గమనించండి. మరి కీర్తనకారుడు 56వ కీర్తన 4వ వచనములో 3-4 వచనాలు మనం గమనించినట్టయితే, అక్కడ దావీదు చెప్తున్న మాటలు మనం గమనించినట్టయితే, దావీదు అంటున్నాడు, శత్రువుల చేత పట్టబడినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట గమనించండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు శత్రు చేతిలో చిక్కినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటను గమనించినట్టయితే, నాకు భయము సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా కనపడుతుంటున్నాడు. ఈ దినాన ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకసారి మరి భయం అనేది సంభవిస్తుంటుంది. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితులను బట్టో, లేకపోతే కష్టాలను బట్టో, శోధనలు బట్టో, రోగాలను బట్టో, ప్రతి విషయములు దేన్నో ఒక దాన్ని బట్టి మనిషి భయపడుతుంటాడు. కానీ ఇక్కడ దావీదు చేస్తున్న పని ఏంటని గమనించినట్టయితే, భయము వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తుంటున్నాడు. భయము వచ్చినప్పుడు తన కాపరి ఉన్నాడనే విషయము గ్రహిస్తుంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యమును ఆయన కీర్తిస్తున్నాడంట, మరి ఆయన యందు నమ్మిక ఉంచుంటున్నాడంట.
కానీ మనము దేవుణ్ణి మన కాపరిగా మనం ఎంచుకున్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన యందు నమ్మిక ఉంచినట్టయితే ఆయన మన ప్రతి అవసరతను, మన ప్రతి అక్కర్ను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు, ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన భయాల నుంచి ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనకు ముందుగా నడిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గాఢాంధకారపు లోయలను సంచరించడం నేను ఏ అపాయానికి భయపడను అంటున్నాడు. అవును ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆయన మంచి కాపరి ఉంటున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకములో సంభవిస్తున్న భయాలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆశ్రయిద్దాం. ఒకవేళ భయము సంభవించిందా, భయము వచ్చిందా, భయం ఉన్నదా, అటు ఆయన్ని ఆశ్రయిస్తాం. ఆయన్ని ఆశ్రయించి ఆయన మార్గంలో మనం నడుద్దాం, ఆయన వెంబడిద్దాం. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అని అంటున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఆయన్ని మనం వెంబడించేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ ఆపదకు మనం భయపడాల్సిన పని లేదు. ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక ఆయన మన ప్రతి అవసరతను, ప్రతి అక్కర్ను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రతి అవసరతను, ప్రతి అక్కర్ను తీర్చేవాడుగా ఉంటున్నాడు. మనకు ఎప్పుడు ఎక్కడ పరిణప చేయాలనో, ఎప్పుడు ఏ ఫుడ్ పెట్టాలనో, ఏది అవసరమో, ఏది అక్కరో దాన్ని తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు ముందుగా నడిచే దేవుడుగా ఉంటున్నాడు. ఏ ఆపద వచ్చినా, ఏ శోధన వచ్చినా ముందుగా ఆయన ఉంటున్నాడు కనుక దాన్ని ఆయన ఫస్ట్ ఎదుర్కోగలుగుతాడు. కాబట్టి మనం చాలా వరకు భయపడిపోతూ ఉంటాం. కానీ మనల్ని నమ్మిన దేవుడు ఆయన మంచి కాపరి ఉంటున్నాడు ప్రియులారా. ఆయన మంచి కాపరి అంట. దేవునికి మహిమ కలుగును గాక. మంచి కాపరి, నమ్మకమైన కాపరి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. మరి అటువంటి కాపరిని కలిగి ఉన్న మనకు మన జీవితంలో శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు మనం భయపడిపోతుంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నట్టుగా నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటాడు. నాకు భయము సంభవించిన రోజున నిన్ను ఆశ్రయిస్తున్నాను. అవును, శత్రు చేతికి చిక్కినప్పుడు, ఆ శత్రువు చేతులు చిక్కినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యమును గొప్పగా ధ్యానం చేసినట్టుగా, కీర్తించినట్టుగా, గణపరిచినట్టుగా, మహిమపరిచినట్టుగా, స్తుతించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన అంటాడు, నేను ఆయన మీద నమ్మకం ఉంచుంటున్నాను. అవును, శత్రువు చేతికి చిక్కిపోయినప్పుడు కూడా ఆయన ఎందు నేను నమ్మకం ఉంచుంటున్నాను అంటాడు. మనము దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. మనకు ఆపదలో చిక్కిపోయినా కూడా ఆయన మీద మన నమ్మకం ఉంచితే తప్పనిసరిగా మన జీవితంలో ఆయన మనల్ని విడిపిస్తాడు ప్రియులారా. ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు, నడిపించేవాడుగా ఉంటున్నాడు. మనల్ని నడిపించి ఎక్కడికి నడిపిస్తాడంట? పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడంట. శాంతికరమైన జలం లేదని నడిపిస్తాడంట. సేద తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను భయపడను. ఎక్కడ ఎంత గడాంధకారపు లోయలలో సంచరించినను నేను భయపడను. ఎందుకంటే నా కాపురు నాకు తోడుగా కాదు, నాకు ముందుగా నడుస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నడుస్తున్నది భయంకరమైన స్థితిలో నడుస్తుండొచ్చేమో, నీ యొక్క ఆపదకరమైన స్థితిలో నడుస్తుండొచ్చేమో, లేకపోతే నీ యొక్క వ్యాధిలో ఉండొచ్చేమో, లేకపోతే కష్టాలలో ఉండొచ్చేమో. ఇంకా నా జీవితము ఏమో ఎంత భయంకరంగా ఉన్నది, ఇంకా నేను దీంట్లో నుంచి విడిపింపబడతానా, ఇంకా నేను నా పరిస్థితి ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నావేమో. కానీ ప్రియులారా, మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మంచి కాపరిగా ఉంటున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా ఉంటున్నాడు. ఆయన మనకు ముందుగా నడిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నా గొర్రెలు నా స్వరం ఉంటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. ఆయన యేసు ప్రభును మనం వెంబడించేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ కొరత ఉండదు ప్రియులారా, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు. ఆయన శత్రువు చేతుల నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆపద సంభవించిన దినములలో, అనగా శోధనలు వచ్చిన దినములలో, సమస్యలు వచ్చిన దినములలో, రోగములు వచ్చిన దినాలలో మనం ఏం చేయాలా? మనం మంచి కాపరిని ఆశ్రయించాలా, దేవుణ్ణి ఆశ్రయించాలా. ఆయన వాక్యం మీద ఆయన వాక్యాన్ని గొప్ప చేయాలా, ఆయన మీద నమ్మకం ఉంచాలా. అప్పుడు ఆయన మంచి కాపరిగా, ఆయన నిన్ను నడిపించేవాడుగా, నీ జీవితంలో అనేక మేలు చేసేవాడుగా. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి
లేమి కలగదు. అనగా కరువు కలగదు. కరువు కాలంలో మనం ఉండం, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం. మన జీవితంలో అనేక మేళ్ళు, అనేక అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఇక్కడ దావీదు ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్టయితే యేసు ప్రభు అక్కడ చెప్తున్న సాదృశ్యం చూస్తుంటే అది మనకు రెండు ఒకటిగా కనపడుతున్నాయి ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటి ముందుగా నేను నడుస్తానంటాడు. కాబట్టి యేసు ప్రభు ఆయన స్వరాన్ని నువ్వు వినేవారుగా నువ్వు ఉండాలి. అన్యుల స్వరం వినేవారుగా కాదు, యేసు ప్రభు స్వరాన్ని వినేవారుగా. అన్యుల స్వరము వేరుగా ఉంటుంది, యేసు ప్రభు స్వరము వేరుగా ఉంటుంది. యేసు ప్రభు యొక్క మాటలు వేరు, అన్యుల యొక్క మాటలు వేరు. ఆయన ప్రేమ కలిగిన మాటలు, ఆయన దయగల మాటలు, కరుణగల మాటలు, సత్యమైన మాటలు, ఆయన పాపము లేని మాటలు ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన స్వరము విని ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. కాబట్టి గమనించండి, యేసు ప్రభు మనకు ముందుగా నడుస్తున్నాడు. కాబట్టి ఏ ఆపదకు భయపడాల్సిన పనిలే. ఈ దినాలలో దేవునికి మహిమ కలుగునుగాక. కరోనా విషయంలో ఈ యొక్క కరోనా భయంకరముగా ఉంటున్నది, భయంకరంగా వ్యాపించి ఉంటున్నది. ఎక్కడ చూసినా భయము 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 భయము. ఇటువంటి భయము కలిగిన సమయంలో దావీదు ఏం చేశాడు అనేది గమనించినట్టయితే ఆ దేవుణ్ణి ఆశ్రయించాడంట, కాపరిని ఆశ్రయించాడు. అదేవిధంగా మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధికి మనం చేరేవారుగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దావీదు అంటాడు, ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చాడంటే 56వ కీర్తనలో మనకు దేవునికి మహిమ కలుగునుగాక 8వ వచనములో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అటువంటి ప్రార్థనలు మనం చేసేవారుగా ఉండాలి, కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆపద సమయంలో, శోధన సమయంలో, కష్టములలో, బాధలలో మనము కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో మన మంచి కాపరైన యేసుక్రీస్తు మనల్ని నడిపించేవాడుగా, దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో క్షేమమును కలగజేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితం మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్లో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన్ని వెంబడిస్తుంటున్నామా? ఆయన స్వరాన్ని వింటున్నామా? ఆయన మన ముందుగా నడుస్తున్నాడు కదా. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పన్నుబజేస్తాడు, మనకు సేద తీర్చేవాడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఏ భయానికి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎంత భయంకరమైన స్థితిలో అయినా సరే దేవుడు నిన్ను విడిపించగలుగుతాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను విడిపించగలుగుతాడు. ఆయన మంచి కాపరి కనుక, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక, మన కొరకు ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు కనుక మనము భయపడకుండా ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడించేవారుగా ఉండాలి ప్రియులారా. నువ్వు ఆయన్ని వెంబడించకుండా దేవునికి మహిమ కలుగునుగాక చాలా వరకు చింతిస్తూ, బాధపడుతూ, వ్యసనపడుతూ, అయ్యో దేవుని సన్నిధికి నేను దేవుని మందిరానికి పోలేకపోయినాను, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లాగా, నేను శోధనలో ఉన్నాను కదా, నేను కష్టంలో ఉన్నాను కదా, నేను బాధలో ఉన్నాను కదా, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడగలుగుతారని. యెహోవా యేసుక్రీస్తు నీకు తోడుగా ఉంటున్నాడు, ఆయన నీకు ముందుగా ఉంటున్నాడు, ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తుంటున్నాడు ప్రియులారా. ఆయన నీకు కాపరిగా ఉంటున్నాడు. ఆ విడవని కాపరి, ఎడబాయని కాపరి, ఎల్లవేళ నిన్ను వెంబడించే కాపరి, నీతో కూడా ఉండే కాపరి, నీ కొరకు ప్రాణం పెట్టిన కాపరి. కాబట్టి అటువంటి కాపరి నీకు తోడుగా ఉంటున్నాడు కనుక నీ యొక్క సమస్యల్లో, నీ యొక్క బాధల్లో ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తుంటున్నాడు, నీకు సేద తీర్చేవాడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి గమనించండి, ఆయన సేద తీర్చేవాడు, ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు నన్ను ఆదరించును అని అంటాడు. కాబట్టి ఆయన ఆదరించేవాడు. కాబట్టి నిన్ను ఆదరించడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, నడిపించడానికి, నేను పోషించడానికి, నీకు సమృద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి, నిత్య జీవుని ఇవ్వటానికి ఆయన మన ముందుగా నడుస్తుంటున్నాడు. ఆయన వెంబడిద్దాం. యేసు ప్రభువును వెంబడిస్తే నీకు నిత్య జీవం ఉంటుంది. ఆయన వెంబడిస్తే నీ యొక్క జీవితంలో లేమి అనేది మనం చూడవు నువ్వు. కాబట్టి ఈ యొక్క దినాన మనం యేసు ప్రభును ఎంతవరకు మనం వెంబడిస్తుంటున్నాం, ఎంతవరకు ఆయన వెంబడించి ఆయన ద్వారా అనేక మేళ్ళు పొందుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి దేవునికి మహిమ, భయపడద్దు అని. అవును, యెషయా గ్రంథంలో కూడా 43వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో
బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపో జ్వాలలు నిన్ను అగ్ని జ్వాలలు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయములో ఆయన అంటాడు, పేరు పెట్టి నేను పిలిచి ఉంటున్నాను, నీవు నా సొత్తు, కాబట్టి నువ్వు భయపడద్దు, పేరు పెట్టి నేను పిలిచి ఉంటున్నాను అంటాడు. కాబట్టి ప్రియులారా, మన మంచి కాపరి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్న దేవుడు, ఆయన మన ముందుగా నడుస్తున్న దేవుడు, ఆయన మనల్ని పోషిస్తున్న దేవుడు, లేమి అనేది లేకుండా మన జీవితంలో మనల్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు. కాబట్టి అటువంటి మంచి కాపరి మనకుండగప్పుడు మనము గొర్రెలుగా ఆయన్ని వెంబడిద్దాం, ఆయన వెంబడిద్దాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలు మన జీవితంలో చూద్దాం. హల్లెలూయ. కాబట్టి భయపడాల్సిన పనిలే, దిగులు పడాల్సిన పనిలే, వ్యసన పడాల్సిన పనిలే. మన దేవుడు మన ముందుగా నడుస్తుంటున్నాడు కనుక ఈ యొక్క యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ సాదృశ్యం చెప్తున్నాడు, మీరు గొర్రెలు, నేను కాపరి, నేను మంచి కాపరి, మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చినాను. అవును, ప్రాణం పెట్టిన దేవుడు మనం అడిగిన వాటిని ఇవ్వలేడా? మన శోధనల నుంచి తప్పించలేడా? మన కష్టం నుంచి తప్పించలేడా? మన రోగం నుంచి తప్పించలేడా? విడిపించగల దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని పొందుకుందాం. హల్లెలూయ. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలనుంచుదాం. సర్వశక్తి గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయాన్నైనా మీరు మాకు మంచి కాపరి అంటున్నారు. అవును ప్రభువా, మా ముందుగా నడిచి మమ్మల్ని పోషించే దేవుడిగా ప్రభువా, మాకు సేద తీర్చే దేవుడిగా, మమ్మల్ని ఆదరించే దేవుడిగా ప్రభువా, ఇదిగో నా తండ్రి, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడిగా మీరు ఉంటున్నారు. మా మంచి కాపరి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తిరిగి నా తండ్రి మరొకసారి బిడ్డలను దర్శించేంత వరకు నైనా, మీ యొక్క సన్నిధికి మేము వచ్చేంత వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము మీకు తోడేండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు.